అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఇప్పటికే పార్వతీపురం, అరకు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేపట్టిన ఆమె తాజాగా సాలూరు పరిధిలో పలు ప్రాంతాల్ని చుట్టుముట్టేశారు. పాచిపెంట, సోలూరు, మక్కువ ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు, కార్యకర్తల్ని కలిసిన ఆమె ఎంపీగా తనను కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా కూటమి అభ్యర్థులను కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పాచిపెంట మండలంలో జరిగిన సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ తనకు ఈ మండలంతో మంచి అవినాభావ సంబంధం ఉందని, గతంలో గీతా సొసైటీ చేపట్టిన అనేక సేవా కార్యక్రమాల ద్వారా అధిక సంఖ్యలో ఇక్కడి వారు లబ్ధి పొందారని గుర్తు చేసుకున్నారు. 2014లో తాను వైసీపీ తరపునే ఎంపీగా గెలిచినప్పటికీ కొద్ది వ్యవధిలోనే వైఎస్ జగన్తో విభేదించారన్నారు. అప్పటి నుంచి అన్ని పార్టీలతోనూ సమన్వయంతో ముందుకెళ్లడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రధాని మోడీ ఓ మాట అన్నారని, ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పనిచేయాలని, గెలిచే వరకు నువ్వు రాజకీయంగా ఉండు, కానీ గెలిచిన తర్వాత ప్రజలు నిన్ను నమ్మి ఓటు వేశారు కాబట్టి ఆ ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. అందరితో కలిసి పని చేయాలని చెప్పడంతో మోదీ ఆదేశాల మేరకే తాను అందరితో కలిసి పనిచేశారని ఆమె గుర్తు చేశారు. ఎంపీగా గెలిచాక అనేక ప్రాజెక్టుల్ని తీసుకువస్తారని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. గతంలో తాను ఓ ప్రాంతీయ పార్టీలో పనిచేశారని, ఇప్పుడు బీజేపీ వంటి జాతీయ పార్టీలో ఉన్నారని ఆమె తెలిపారు. అందుకే అనేక అభివృద్ధి పనుల్ని చేపడతారని, వివిధ ప్రాజెక్టులను తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తారని కొత్తపల్లి గీత హామీ ఇచ్చారు. నేనున్నానన్న అండగా నిలబడడానికి మళ్ళీ కూడా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు 38 సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసేసి నేను సంక్షేమం ఇస్తున్నాను, మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అని అడుగుతున్నాడు. మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో మీ అందరికీ తెలుసమ్మా. జరిగిందా మంచి? మళ్ళీ కంప్లీట్ గా దోపిడీ చేస్తున్నారు. ఆయన 100 రూపాయలు పైనుంచి ఇస్తున్నారు, 1000 రూపాయలు టేబుల్ కింద నుంచి లాగేసుకుంటున్నారు. పైకి మాత్రం మనకి డబ్బులు ఇస్తున్నట్టు చూపిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు. 11 లక్షల కోట్లు ఈ రోజు మన